సో ఎర్రగడ్డలోని కూరగాయల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది రైతులు వస్తూ ఉంటారు. ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఇక్కడే ఉంటారు, చాలా ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్నారు. సో మరి వాళ్ళతో మాట్లాడిద్దాం, మరి ఇప్పుడున్న ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వస్తే మళ్ళీ ఎవరు గెలుస్తారు అనే దాని గురించి అమ్మతో మాట్లాడుతుంది. అమ్మ నమస్తే. నమస్తే సార్. పూల వ్యాపారం ఎప్పటి నుండి చేస్తున్నావు? పూల వ్యాపారం 15 ఏళ్ళు చేయబట్టి 15 సంవత్సరాలే. అట్లనే మామూలుగా ఉంది బిజినెస్, ఏం బిజినెస్ అట్లనే నడుస్తుంది. పొట్ట రోజు 10 150 200 మిగులుతాయి. ఇది రోజు మొత్తం చేస్తే రోజు మొత్తం చేస్తా అంతే. మిలినాడు మిలుతాయి, మిలిగినాడు ఇవి పోతేనే మిలుతాయి, పోతే ఇట్లా అవుతాయి, నల్ల ఆడిపోతాయి. మళ్ళా ఇవి డబ్బులు తెచ్చి పెడతాం. మళ్ళీ ఇంకా మార్కెట్లో 200 పండుగ వస్తే 200 అంటారు. ఈ చెత్త పోసి 200 జోకిస్తారు వాళ్ళు. ఈ చెత్తలో ఏరి కడితే ఇక్కడ 15 10 ఇస్తావా 15 ఇస్తా అంటారు. అన్ని కూరగాయలు కొనుక్కొచ్చి 5కు 10కి అడుగుతారు. మళ్ళీ మేము ఎట్లా మీరే నష్టపోతారు. లాస్ట్కి మేమే నష్టం. ఎక్కడ నుండి తెచ్చుకుంటా ఈ పూలు? మైదుపట్నం గుడిమాల్కాపురం. బస్సు కోతాం. ఫ్రీ బస్ రేవంత్ రెడ్డి? మీరు బస్ కోతలేము, ఇప్పుడు ఆటోలో పోతున్నాం. పొద్దుగాల ఎక్కొచ్చు కానీ 4 గంటలకు పోతాం. పొద్దుగాల బస్సు కూడా పోతాం. ఎట్లుంది మరి ఫ్రీ బస్సు ప్రయాణం? మంచిగా ఉందా? మీరు బస్సు ఆడేళ్ళకు బస్సు పెట్టినని రేవంత్ రెడ్డి సార్ ఒక మొగ మంచి లేదు బస్సులో. ఒక మొగం తలకాయ కనడతారు. 20 మంది ఆడేళ్ళ తలకాయలు కనడితే ఒక మొగం తలకాయ కనబడుతుంది. మొత్తం 10 దానికి ఆడ మంచిగా అవుతుంది. సాధారణకే ఇప్పుడు సింగోటం నష్టాపేల ఉందంటే ఆడ మా శరీరం ఉంది, మా అక్క ఉంది, ఏం పని లేకపోతే ఎక్కిపోను. ఒకరు ఆడేళ్ళు చీయలు. మంచిది అంటే ఫ్రీ బస్ అనేది? పిరి బస్ మంచిగా లేదు, పెట్టాలి. బస్సు అంటే పిరి బస్ అంటే ఇప్పుడు పడితే 220 ఉంది చార్జీ. ఒక 120 పెట్టు, అందరికి పెడితే సీట్లు రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. మగవాళ్ళకి చార్జీ ఉంటుంది, ఆడవాళ్ళకి చార్జీ ఉంటే సీట్లు దొరికితే సీట్లు లేవలు పోతారు. చార్జీ దాన్ని చార్జీ లేదని మగవాడిని ఆడవాళ్ళు పోయి కూర్చుండ్రు, జుట్లు పట్టుకుంటారు. ఏం ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్ పెట్టిండు, మగవాళ్ళకేమో రేట్లు పెంచిండు. మళ్ళీ మగవాడే ఏంది రేవంత్ రెడ్డి సార్ ఎట్లా గెలిచే ఓటు ఆడిది ఒకేస్తేనే గెలుస్తాడా రేవంత్ రెడ్డి సార్? కానీ ఇప్పుడు ఈ మహిళలకు కూడా పథకాలు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. పెట్టిండు కానీ ఒక పథకం అమలు కాలే కదా. ఇప్పుడు ఆయన వచ్చి 2 ఏళ్ళు వెళ్ళిపోతాం. ఇంకా 3 ఏళ్ళు గడుపుకుంటాడు, అతలు పడతాడు అంతే. కానీ అన్ని పథకాలు ఇస్తున్నా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, రైతులను కూడా ఆదుకుంటున్నా అంటున్నారు కదా. ఇదివరకు అయితే ఒక పథకం కూడా బయటకు వెళ్ళలేంగా. ఒక రైతు బంధు అంటే ఒక 80,000 ఉన్న వాళ్ళకు మాపి చేసిండు. చేసిన అనాలే, చెయ్యంది మనం అనొద్దు కదా. ఆయన కూడా ఆ సార్ కూడా మనకేం కోపం ఏం లేదు రేవంత్ రెడ్డి సార్కు. ఆయన కూడా ఇప్పుడు మాఫీ చేసిండు, 80,000 మాఫీ చేసిండు. మరి గ్యాస్ కానీ గ్యాస్కు చేయలే, 500 చేస్తానని చేయలేదు, పథకాలు ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి బొచ్చు లేనోడు ఉన్నాడు, ఇల్లు లేనోడు, పెండి చేసుకుంటే నీళ్ళు వనికి లేనోడు ఉన్నాడు. ఊర్లోకి వెళ్ళి ఊర్ల సైడ్ వనపడి సైడ్ అటుకెళ్ళి ఉన్నాడు. వాళ్ళకు ఇప్పుడు జాగా బేసు కట్టుకున్నాడు. ఆ బేసు కట్టుకున్న వాళ్ళకు బిల్లు ఇస్తున్నాడు కదా, ఇయ్యడంట. ఆయన వచ్చి ముగ్గు కోసి ఇవ్వాలంట, అప్పుడు ఇల్లు కట్టిస్తాడంట. వాళ్ళు వచ్చేసనే ఇస్తారంట. మరి ఫ్రీ కరెంట్ సంగతి ఏందమ్మా? ఫ్రీ కరెంట్ ఊర్లో బిర్యానీ ఇస్తున్నాడు, బిర్యానీ ఇస్తున్నాడు. ఇక్కడైతే లేదు, ఇక్కడ హైదరాబాద్లో ఇయ్యలేము మేము, ఏమంగా పెట్టలేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇల్లు కాల మేము ఇప్పుడు కిరాయికున్నా అంటే 3 పిల్లలు ఇక్కడనే ఉంటాం. ఈయనే రైమత్నారు మేము ఉండేది. జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ఎమ్మెల్యే చనిపోయింది కదా మొన్న, మరి ఆయన చేసిన పనులు చేసేటోడేనా? ఇంకా పనులు అయితే ఇంకా నాకు జరువు ఆ డిగ్రీ సంగతి ఇంకా అవన్నీ ఇంకా నాకు జరువు. బాగానే ఉంది మార్కెట్, కానీ బాగానే నడుస్తుంది అని బాగున్నాడు. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఎలక్షన్స్ నడుస్తాయి ఓన్లీ దీని వరకే, ఎందుకంటే ఎమ్మెల్యే లేడు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు. మరి ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఏ పార్టీ పరంగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఇంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు. ఏది మంచిగా అనిపించింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఇంకా అన్నిట్లో ఆయన వచ్చిండు కదా, ఇప్పుడు ఇంకా ఆయనే రావాలి. ఈ 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలు దిగిపోతే ఇంకా ఎవరు వచ్చేది ఇంకా తెలియదు, అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ పాలన మంచిగా అనిపించిందా, ఈ రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపించింది? కేసీఆర్ సార్ ఏం చేసిండంటే ఒక నీళ్ళు తెచ్చిండు రైతులకు, అక్కడ ఊర్లలో నీళ్ళు తెచ్చిండు, రైతులు బతుకుతున్నారు. నీళ్ళ మీద కాలువలు వచ్చినాయి. ఇంకా ఆ గుడ్లు పెట్టే పొలానికి పైసలు వేసిండు, ఒకటి మంచిగా చేసిండు. ఇంకా ఈయననేమో ఇంకా ఈయన కూడా కేసీఆర్ సార్ అంటే ఇప్పుడు ఒకరికి ఒక కాబైనాక 50 ఎకరాల పొలం ఉంది. ఆయన గుడ్లు పెడితే అసలుక మొత్తం పట్ట అయింది. రైతు బంద్ చేసిండు,
ప్రతి బీదలకు ఎకరా పొలం లేదు 10 ఎకరా లేదు ఆయనకి రైతు బంధు లేదు ఆయన కొట్టి చేపలాకండే ఇటు గడ్డకెక్కే ఇండ్లు కొనే ఇప్పుడు మంచి పెట్టి రేవంత్ రెడ్డి సార్ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వరకు మంచి చేసిండు మంచి పని చేసిండు ఇది ఒకటైతే గ్యారంటీ చేసిండు ఇప్పుడు ఉన్న రైతుకు 5 ఎకరు ఉన్నా ఆయనకి 2000 పడతాయి ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తా అన్నాడు కదా అందరికి ఇది వరకు అయితే ఇంకా రాలేదు ఎవరికి రాలేదు మరి పెన్షన్ సంగతి ఏంది పింఛన్ 4000 అన్నాడుగా 4000 పింఛన్ అన్నాడు కానీ నా మోహన్ కాలు ఇరిగిపోయి 15 సంవత్సరాలు అవుతుంది అయ్యో పింఛన్ రాపిస్తే కూడా ఇది వరకు పింఛన్ లేదు లేదు ఈ పూలు అమ్ముకొని బతకాలి లేకుంటే లేదు లిపిడా వాడి 3 వాళ్ళు ఇరిగింది పింఛనే లేదు మా ఊళ్ళో ఇది వరకు మొత్తానికైతే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో ఒకవేళ ఓట్లు వస్తాయి ఎవరికి వేద్దాం అంటావు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ నా మోహన్ పింఛన్ ఇస్తే రేవంత్ రెడ్డి సార్కి ఇస్తా ఎన్ని ఓట్లు అంటే 7 ఓట్లు 7 ఓట్లు వేస్తా పింఛన్ ఎవరు ఇస్తే వాళ్ళకే వాళ్ళకే వేస్తా ఎవరికే ఇప్పుడు పింఛన్ ఇస్తా అంటే వాళ్ళకే వేస్తా ఓట్లు ఓకే 7 ఓట్లు నేను ఇంట్లో ఓకే రైట్ థాంక్యూ థ్యాంక్స్